జాన్ జోన్స్ అనబడే ఈ వ్యక్తి ఉటాన్ లేక్ సమీపంలో ఉన్న ఒక గృహలో ఏదో వెతకడానికి వెళ్ళాడు. అలా వెతకడానికి వెళ్ళిన ఆ వ్యక్తి ఆ గృహలో ఉన్న ఇరుకైన మార్గంలోకి వెళ్ళి ఒక కొత్త రికార్డ్ ని సృష్టిద్దాం అనుకున్నాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే తన ఆఖరి ఆలోచన అదే అవుతుందని. తను నట్టి పుట్టి పేరు గల ఒక గృహలో ఇరుకైన మార్గంలోకి వెళ్దాం అనుకున్నాడు. అతను ఆ గృహలో పాకుతూ వెళ్తూ ఉండగా పొరపాటున దారి తప్పిపోయాడు. అతను ఆ గృహలో ఎవ్వరు వెళ్ళని చోటికి వెళ్ళిపోయాడు. అది ఒక సమాధి అంతా ఇరుకుగా ఉంది. తనకు అతని చేతులు కూడా కదపడం రావట్లేదు, కనీసం శ్వాస కూడా తీసుకోరావట్లేదు. తను ఆ గృహలో తలకిందులుగా ఇరుక్కుపోయాడు. ఈ స్టోరీ 26 ఏండ్ల జాన్ జోన్స్ కథ. ఇతను తన చివరి 27 గంటలను ఆ గృహలోనే గడిపాడు. ఇతను ఉటాన్ లోని సాల్ట్ లేక్ సిటీలో చిన్న చిన్న శిలలు ఉన్నాయి. ఈ శిలల తరువాత నట్టి పుట్టి అనే థర్మల్ కేవ్ ఒకటి ఉంది. 1960లో డేల్ గ్రీవ్ అనే వ్యక్తి ఈ గృహలను కనుక్కున్నాడు. అప్పటి నుండి వేలల్లో యువత తమ నైపుణ్యాన్ని ప్రదర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చేవారు. నట్టి పుట్టి కేవ్ తన ఇరుకైన జారిపోయే వంకరదారుల వల్ల చాలా ఫేమస్ అయింది. దీని లోపలికి వెళ్ళడానికి ఒకే ఒక దారి ఉంటుంది. అది కూడా 30 ఇంచులు మాత్రమే ఉంటుంది. ఇక్కడికి దాదాపు ప్రతి సంవత్సరం తమ నైపుణ్యాలను ప్రదర్శించుకోవడానికి దాదాపు 20,000 మంది వరకు వచ్చేవారు. కానీ 1999, 2004 ఆ మధ్యలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. అండ్ ఆ గృహలో వెళ్లే వారికి సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా తీసుకొని వెళ్లాలో కూడా ఆలోచించడం జరిగింది. ఒకసారి గృహలో 27 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి 7 గంటల పాటు ఆ గృహలోనే ఇరుక్కుపోయాడు. ఇలాంటి ప్రమాదాల కారణంగా 2006లో నట్టి పుట్టి కేవ్స్ ని మూసేయడం జరిగింది. కానీ ప్రొఫెషనల్ కేవ్ డైవర్స్ చెప్పిన ప్రకారం ఎవరికైతే కేవింగ్ ఎక్స్పీరియన్స్ ఉండదో వాళ్లకు మూసేయండి అని చెప్పారు. ప్రొఫెషనల్ కేవ్ డైవర్స్ అలా చెప్పిన తర్వాత మళ్ళీ 2007లో వాటిని రీఓపెనింగ్ చేశారు. అండ్ కేవింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, అన్ని ఎక్విప్మెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అలౌ చేశారు. అండ్ అవి అన్ని చూడటానికి ఒక మేనేజర్ కమిటీని కూడా అరేంజ్ చేశారు. ఈ కేవ్స్ లోకి వెళ్ళాలంటే మనం 21 డేస్ ముందే అప్లికేషన్ ఇవ్వాల్సి వచ్చేది. ఈ పర్మిట్ కోసమే జోన్ జాన్స్ అనే ఇద్దరు అన్నదమ్ములు కూడా పర్మిట్ కోసం అప్లై చేశారు. 2009 24th నవంబర్ 8 PM 26 ఏజ్ ఉన్న జాన్ జోన్స్ తన గ్రూప్ తో నట్టి పుట్టి కేవ్ లోకి ఎంటర్ అయ్యాడు. కేవింగ్ కి సంబంధించి కాస్త ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ వాళ్ళు నట్టి పుట్టి కేవ్ కి మొదటిసారి వెళ్తున్నారు. గృహలోకి వెళ్ళిన గంట వరకు అంతా నార్మల్ గానే ఉంది. తర్వాత వాళ్ళు అన్నిటికన్నా పెద్ద క్యావిటీని ఎక్స్ప్లోర్ చేశారు. దాన్ని బిగ్ స్లైడ్ అంటారు. ఈ పాయింట్ దగ్గరనే జాన్ జోన్స్ బాగా లోతుకు వెళ్లే రిస్క్ తీసుకున్నారు. అండ్ ఆ గృహలో అన్నిటికన్నా లోతైన పాయింట్ కి వెళ్దాం అనుకున్నారు. ఆ గృహలో ఉండే లోతైన భాగాన్ని ఏమంటారంటే బర్త్ కెనాల్. ఈ బర్త్ కెనాల్ ఎంత ఇరుగ్గా ఉంటుందంటే మనం అందులో చేతి కూడా కలపలేకపోతాం. అంతేకాకుండా ఈ గృహలోకి వెళ్ళి ఇరుక్కుపోయి చాలా మంది కనుమరుగైపోయారు. జాన్ జోన్స్ అండ్ జోన్ జాన్స్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఆ బర్త్ కెనాల్ కి వెళ్ళడానికి చాలా ఫిట్ గా ఉన్నారు. మిగిలిన టీం మెంబర్స్ అద్దులే అనుకుని అన్నీ ఉండిపోయారు. బర్త్ కెనాల్ కి వెళ్దాం అనే ఆలోచన జాన్ కే వచ్చింది. అండ్ అతను ముందున్నాడు. అండ్ అతను బర్త్ కెనాల్ కి వెళ్తున్నామని ఆ గృహలో పొట్టను నొక్కుంటూ వెళ్తూ ఆ దారి అనేది పెద్దగా అవుతూ వచ్చింది. దారిని చూసిన జాన్ బర్త్ కెనాల్ ఇటువైపే కావచ్చు అని రాంగ్ టర్న్ తీసుకుని కార్క్స్కో అనే దారిలో వెళ్ళిపోతాడు. చాలా సన్నగా ఉన్న కేవర్స్ కూడా వెళ్ళలేని చోటు అది. అలా అతను రాంగ్ రూట్ లో వెళ్తూ ఉండగా అతనికి కొంచెం స్పేస్ కనిపించింది. అది అక్కడికి వెళ్ళి మళ్ళీ రివర్స్ తిరిగి మళ్ళీ వెళ్ళిపోదాం అనుకున్నాడు. అక్కడికి వెళ్ళేసరికి అది డెడ్ ఎండ్. అలా తను అటెళ్ళలేక ఇటెళ్ళలేక మధ్యలో తల క్రిందులుగా ఆ సన్నటి ఆ దారిలో ఇరుక్కుపోయాడు. అండ్ అతనికి మనసులో టెన్షన్ గా ఉండడంతో తన తమ్ముడైన జోన్ జాన్స్ ని గట్టిగా పిలవడం స్టార్ట్ చేశాడు. కాసేపటి తర్వాత జోన్ జాన్స్ వచ్చి ఏమంటున్నాడంటే
తనను ఎక్కిరించుకుంటూ తనను ఎగతాళి చేస్తున్నాడు. అండ్ కొంతసేపటికి సిచ్యువేషన్ అర్థమై జోన్ జాన్స్ ఆ కాళ్ళను పట్టి వెనకకు లాగడానికి ప్రయత్నించాడు. అది కొంచెం ఇబ్బందిగా మారి ఇంకొంచెం లోతుకి వెళ్ళిపోయాడు. ఆ టైంలో వాళ్ళకి ప్రొఫెషనల్ కేవ్ డైవర్స్ అవసరం అవుతూ వచ్చింది. వాళ్ళు ఫోన్ తీయలేని సిచ్యువేషన్ లో కూడా ఉన్నారు. ప్లస్ ఫోన్ తీసినా కానీ ఆ గృహలో సిగ్నల్స్ అనేటివి అందుబాటులో లేవు. కొంతసేపటికి వాళ్ళ తమ్ముడు ఆ గృహల్లో నుంచి బయటికి వచ్చి ఆ కంట్రీకి సంబంధించిన రెస్క్యూ టీమ్ కాల్ నెంబర్ కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి వెంటనే వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. అండ్ కొంతసేపటికి ఆ రెస్క్యూ టీమ్ కూడా వచ్చేసింది. సూసి మోటోలా అనే ఒక మహిళ రెస్క్యూ టీమ్ ఆపరేషన్ కి హెడ్. ఆ మహిళ 2 గంటల పాటు జాన్ జోన్స్ ని రక్షిద్దామనుకుంది. చివరికి ఆ ఆపరేషన్ కూడా ఫెయిల్ అయిపోయింది. తరువాత జాన్ వాళ్ళ చుట్టాలు అందరూ ఆ ఘటనా స్థలానికి వచ్చేశారు. వాళ్ళు కూడా జాన్ ని బయటికి తీసుకురావాలి అనుకున్నారు. కాళ్లకు తాడు కట్టి లాగుదామని ఫిక్స్ అయ్యారు. కానీ అక్కడ ఒక సమస్య మొదలైంది. పోలీసులు ఆ ప్లాన్ ని వద్దని చెప్తారు. అండ్ కాసేపటి తర్వాత జాన్ యొక్క ఆర్గాన్స్ అనేటివి ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. అండ్ జాన్ కి ఆ క్షణంలో ఏ విధం చేతనైనా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చివరికి 19 గంటల తరువాత మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయింది. అండ్ రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయిన కొన్ని నిమిషాలకే జాన్ ని పూర్తి వరకు బయటికి తీశారు. అండ్ రెస్క్యూ ఆపరేటర్ జాన్ ముఖం చూశాడు. అతని ఫేస్ మొత్తం ఎర్రగా అయిపోయింది అని కూడా చెప్పాడు. అండ్ కొంతసేపటి తర్వాత మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, మళ్ళీ వెనకకి వెళ్ళిపోయాడు. అండ్ ఇప్పుడు తన కండిషన్ ఎలా ఉంది అని బ్రేవ్ మెడికల్ ఆఫీసర్ ని లోపలికి పంపించారు. అతను పల్స్ చెక్ చేసి జాన్ జోన్స్ చివరికి 11 గంటల 55 నిమిషాలకి మరణించినట్టు డిక్లేర్ చేయడం జరిగింది.